నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం. అందులో భాగంగా ఈరోజు ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చిన రోజు. 79వ స్వాతంత్రం, మన దేశానికి 79 సంవత్సరాల స్వతంత్రం వచ్చి అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. సార్ ఇంకోటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం అనేసరికి అందరూ తెలియాల్సింది. ఎందుకంటే మన దేశం పరాయి పాలనలో ఉన్నది. పరాయి పాలన నుంచి మనం విముక్తి పొందినాం కాబట్టి ఈరోజు మనం ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటాను. ఆ పండుగ వాతావరణంలో భాగంగానే ఈరోజు జెండా వందన జరుపుకొని అందరం భారత్ మాతాకి జై, మనకు స్వతంత్రం వచ్చిన రోజు బానిస సంఖ్యలు తెంచుకొని మనం ఆర్థికంగా మన రాజకీయంగా స్వేచ్ఛగా అందరిలో సమానంగా ఉన్న రోజు కాబట్టి మనకి స్వతంత్రం వచ్చిన దినోత్సవంగా భావించుకుంటా ఉన్నాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా మనం ఒకసారి దీని గురించి ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా, ఏ ఆఫీస్ చూసినా ఇది ఒకటి మాట్లాడుకోవాలనిపిస్తుంది. ఏది చూసినా శుభ్రంగా ఉంటుంది. అంటే వీళ్ళు ఒక్కరోజే కాదు సార్, ప్రతిరోజు ఇదే సిస్టమ్ పాటించాల్సిన అవసరం ఉన్నది. ఏ వాతావరణం చూసినా, ఎక్కడ ఆఫీసులో పోయినా, ఎక్కడ పోయినా కూడా చెత్తలు చెదాలతో నిండి ఉంటుంది. ఈ రోజు మాత్రమే దాన్ని బాగు చేయడానికి మీరు ముందుకు వస్తూ ఉన్నారు. ఇది కాదు, ఎప్పటికీ ఇదే విధంగా పాటించాలని చెప్పేసి మరొకసారి మన ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అట్లా అన్ని పేపర్లను ప్రధాన వార్తలుగా చూసుకుంటే, నిన్న మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రెవెన్యూ మంత్రి గారు, ఈ వర్షాల వల్ల ఎక్కడైతే దెబ్బతింటుందో వాళ్ళకు వెంబడి సహాయక చర్యలు అందించాలి కాబట్టి, వాళ్ళకి వెంబడి అక్కడ డబ్బులు ఉండాలి కాబట్టి ప్రతి జిల్లాకి ₹1 కోటి చొప్పున విడుదల చేస్తాను, ప్రతి జిల్లాకి ₹1 కోటి విడుదల చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ సహాయక చర్యలు జరగాలి. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఎడిపోతుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా వీటిపై సహాయక చర్యలు ఉండాలి. డబ్బులు లేకపోతే మళ్ళీ ఇబ్బందులు ఎదురయ్యే సందర్భం ఉంటుంది కాబట్టి ప్రతి జిల్లాకి ₹1 కోటి అందిస్తా ఉన్నాడు అని చెప్పేసి ఆదాబ్ హైదరాబాద్ అన్ని పేపర్లోని అది వార్తగా వచ్చింది. ఇంకో వార్త ఏంటంటే మనకు సంబంధించి బీసీలే ఆదాబ్ హైదరాబాద్ లో ఇచ్చిండు, మెయిన్ పేజీలో ఇచ్చిండు. బీసీలే వాళ్ళు మేజర్ గా ఉంటారు, వాళ్ళ ఓటు బ్యాంకే వాళ్ళు మేజర్ కాపోతున్నారు, వాళ్ళే రోల్ మోడల్ కాపోతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసి 42% రిజర్వేషన్ మేము బీసీలకు కేటాయిస్తాం అని చెప్పిండ్రు. కానీ ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వడం అనేది సాధ్యం కాకపోతుందని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు చేయదలుచుకుంటే బీజేపీ పార్టీలో 8 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు తెలంగాణ ప్రాంతం వాళ్ళే ఉన్నారు. అంటే ఈ రోజు తెలంగాణ ప్రాంతం వాళ్ళు బీసీల రిజర్వేషన్ను రాష్ట్రం కోసం వాళ్ళు పోరాడాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు కొన్ని మెలికలు పెడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటా ఉన్నారు, మేము ఇస్తానంటాం కానీ బీజేపీ పార్టీ ఇస్తలేదని చెప్తా ఉన్నారు. మరి బీఆర్ఎస్ ఏమంటారు, వీళ్ళు అమలు చేయలేకనే వీళ్ళు కాంగ్రెస్ బీజేపీ నాటకాలు ఆడతారని చెప్పేసి అంటారు. ఈ రోజు బీసీ ఓటు బ్యాంక్ అనేది రోల్ మోడల్ గా ఉన్నది. అన్న బీసీ అన్నలారా, మనం మేల్కోవాల్సిన సందర్భం ఉన్నది ఇప్పుడే. ఎందుకంటే బీసీలను ఎప్పుడైనా కూడా ఓటు బ్యాంక్ అనే చూస్తా ఉన్నారు. అంటే వీళ్ళు పాపులేషన్ పరంగా ఎక్కువ ఉంటారు, ఓటు బ్యాంక్ పరంగా ఎక్కువ ఉంటారు. కానీ ఎక్కడ ఎలక్షన్ వస్తే, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా జనరల్ రెడ్డిస్ కానీ వెల్మాస్ కానీ వాళ్ళు తక్కువ పాపులేషన్ లోనే ఉంటారు. కానీ ఎక్కడైతే జనరల్ వచ్చిందో అక్కడ బీసీ వాళ్ళు రాకుండా రెడ్డి వెల్మాస్ వాళ్ళే, అగ్ర కులాల వాళ్ళే పోటీ చేస్తూ ఉంటారు. అంటే ఈ రోజు ఓటు బ్యాంక్ ఓట్లు వేసేదేమో బీసీలు, నిలబడేదేమో అగ్ర కులాల వాళ్ళు. ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. స్థానిక సంస్థల ఎలక్షన్ వస్తాయి, ఖచ్చితంగా మీ నినాదాన్ని, మీ రిజర్వేషన్ మనం అమలు చేసుకోవడానికి ఇదే సరైన సమయంగా భావించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ పార్టీలను పక్కకు పెట్టి బీసీ వాదాన్ని గెలిపియాలంటే ఈ రోజు ఓటుని ఆయుధంగా ఉపయోగించుకోవాల్సిన సందర్భం ఉన్నదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి తెలియజేస్తాను అన్న. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎప్పుడు అణగదొక్కబడుతూనే ఉన్నారు. వీళ్ళు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ వీళ్ళని అణగదొక్కబడుతూనే ఉన్నారు. అంటే ఓట్లప్పుడు మాత్రమే వీళ్ళను ఉపయోగించుకుంటారు, తర్వాత వీళ్ళని తొక్కేస్తారని చెప్పేసి ఒక అపవాదం అవుతున్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ రిజర్వేషన్ మరి రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మేల్కోవాల్సిన అవసరం ఉన్నది అన్న. మరి మీరు ఏం చేస్తారో మీ చేతులలోనే ఉన్నదే. మరి ఖచ్చితంగా బీసీ ఇప్పుడు వేరే పార్టీలలో నాయకులు ఉంటారు,
వాళ్ళు ఎంతవరకు ఈ బీసీ వాదం కోసం వచ్చి కొట్లాడుతూ ఉన్నారు, ఈ బీసీ వాదాన్ని ఎంతకు నిలబెడతా ఉన్నారు అనే ఆలోచన ఒక్కసారి బీసీ ఓటర్ల అన్నలు అక్కలు అందరూ ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకన్నా ఇదైతే సత్యం కదనే, ఇది ఆలోచించాలి కదా. ఎందుకంటే ఈ రోజు ఓట్లు వేస్తాను పార్టీ, ఇప్పుడు ఏ పార్టీ వ్యక్తులు మనకు మన యొక్క ఆశలను ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు ఆలోచించాలి. ఇప్పటికైనా మేల్కొని మీ యొక్క వాదాన్ని బలపరచడానికి ఇది ఆయుధంగా ఉపయోగించుకోవాలని చెప్పి టీఆర్ నిజం నుంచి తెలియజేస్తాను. ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవచ్చు, ఆలోచించుకోవాలి. ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం, పేపర్లలో చూస్తాను, వార్తలలో చూస్తాను, సోషల్ మీడియాలో చూస్తాను. విశారదన్ మహారాజు ఆయన 1,00,000 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా ఏ కులాలు ఎంతున్నారు, ఎవరెవరి వాటా ఎవరెవరికి ఎంత రావాలి, ఏ కులానికి ఎక్కడ వాటా కావాలి, వాళ్ళంతా రాజ్యాధికారంలో ఉండాలి, రాజ్యంలో భాగస్వామ్యులు కావాలి, ప్రతి ఒక్కరు వీళ్ళు శాసించే స్థాయికి ఎదగాలి, చట్టంలో వీళ్ళు కూడా ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే ఈరోజు మంగలి వాళ్ళు చట్టసభలు ఎంతమంది ఉన్నారు, సాగలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, గొల్ల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కమ్మరి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వైశ్యులు ఎంతమంది ఉన్నారు, పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు, ఈ విధంగా కులాల వారీగా ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి పాఠాలు లెక్క అడుగుతాండే. ఎంతమంది మనం సపోర్ట్ చేస్తాను అన్న ఆయనకు, ఎంతమంది సపోర్ట్ చేస్తాను అంటాను. ఎందుకంటే ఆయన ఏమో అన్ని కులాల భాగస్వామ్యం చట్టసభలో ఉండాలి, ఆ చట్టసభలో అందరి భాగస్వామ్యం ఉన్నప్పుడు ఎవరెవరి బాధలు ఏ విధంగా ఉంటే తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి 1,00,000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తాండే. ఇప్పటికైనా ప్రజలంతా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఇప్పుడు బీసీ వాదం నిలబడాలంటే స్థానిక ఎలక్షన్లను ఆయుధంగా వాడుకోవాలి. మళ్ళా అవకాశం అయితే రాదు. మళ్ళీ ఎప్పుడో ఎలక్షన్ వరకు మళ్ళీ పార్టీలు మేనిఫెస్టోలు పెడితే మేనిఫెస్టోని బట్టి మళ్ళీ వీళ్ళు ఇస్తారట, వాళ్ళు ఇస్తారట, అది ఇస్తారట అని చెప్పేసి అదే ఊబిలో మళ్ళీ పడిపోతాం, మళ్ళీ ఓట్లు ఎత్తాం, మళ్ళీ మాకు రిజర్వేషన్ కావాలి, మళ్ళీ కొట్లాడతాం. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మీకు ఒకసారి తెలియజేస్తాను అన్న.